ఒక సర్ప్రైజింగ్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ చియా సీడ్స్ చూద్దామండి. అదేంటంటే ఆకలి తగ్గిపోవడము. చియా సీడ్స్ ఆరోగ్యానికి మంచిది కదా! అరుగుదల లోపాలు రాకుండా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమందిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తామండి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. నేను ఉదాహరణకు మీకొక పేషెంట్ గురించి చెప్తాను. ఆవిడ వయసు 62 సంవత్సరాలు. తనకి 15 సంవత్సరాలుగా డయాబెటీస్ ఉంది. మందులు వాడుకుంటూ ఉన్నారు. ఆవిడకి సాధారణంగానే మధ్యాహ్నం 12 దాటితే గానీ ఆకలి అవ్వదంట. తన ఫస్ట్ మీల్ అప్పుడే తీసుకుంటారు. తను ఆరోగ్యాన్ని కాపాడుకుందాము, కొన్ని న్యాచురల్ పద్ధతులు పాటిద్దాము అని చియా సీడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అలా తను తీసుకున్న 3-4 రోజుల తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు తినాల్సిన ఆవిడ సాయంత్రం 4 దాటిన తర్వాత కూడా నాకు ఆకలి అవ్వడం లేదు అని చెప్పారు. ఆకలి అవ్వట్లేదు కాబట్టి తను ఆహారం తినడం లేదు. దాని వలన నీరసం వస్తుంది, కాళ్ళు వణికిపోతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, షుగర్ లెవెల్స్లో కూడా ఫ్లక్చువేషన్ రావడం జరిగింది. కాబట్టి తను నన్ను కలవడానికని వచ్చారు. ఇప్పుడు మనం ఈ పేషెంట్ని చూస్తే తను చియా సీడ్స్ తీసుకున్నప్పుడు అవి గింజల్లా ఉంటాయండి. దాంట్లో ఫైబర్ ఉంటుంది. మనం అది వాటర్ కంటెంట్ అంటే వాటర్లో కలిపినప్పుడు ఆ చియా సీడ్స్ అనేవి స్వెల్ అవుతాయి. మ్యూసిలేజ్ దాని చుట్టూరు తయారవుతుంది కాబట్టి మనం ఆహారంలో కానీ వాటర్లో కలిపి కానీ తీసుకుంటే మన కడుపులోకి వెళ్ళినప్పుడు స్టమక్ ఎక్స్పాండ్ అంటే స్టమక్లో ఉన్న వాల్యూమ్ పెరగడం వల్ల మెకానో రిసెప్టర్స్ అని ఉంటాయన్నమాట. స్టమక్ పైన ఉన్న నర్వ్స్ రిసెప్టర్స్ అవి స్టిమ్యులేట్ అవుతాయండి. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాము. అంటే మన కడుపులో ఏం జరిగినా కూడా అది మన బ్రెయిన్కి తెలిసిపోతుంది. సో ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ వేగల్ నర్వ్స్ అనేవి ఆ దారిలో సహాయపడతాయి అన్నమాట. ఈ కడుపులో ఈ చియా సీడ్స్ తీసుకున్నప్పుడు మెకానో రిసెప్టర్స్ యాక్టివేట్ అయిపోతాయి కదా, అవి బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్కి సిగ్నల్స్ పంపిస్తాయి. ఏమని? కడుపు నిండుగా ఉంది, ఇంకా ఆకలికి సంబంధించిన హార్మోన్స్ ఏమీ రిలీజ్ చేయొద్దు. సెటైటీ హార్మోన్స్ అంటాము. అంటే కడుపు నిండుగా, సెటైటీ అంటే కడుపు నిండుగా ఉన్నట్టు అనమాట. ఆ హార్మోన్స్ రిలీజ్ చేయమని బ్రెయిన్కి సిగ్నల్ పంపేస్తుంది. రెండవది, ఈ చియా సీడ్స్లో ఉన్న ప్రోటీన్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన స్టమక్లో ఉన్న కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. వాటిని మనం గ్లూకగోన్ లైక్ పెప్టైడ్, కొలిసిస్టోకైనిన్ అంటాము. దీని వలన కూడా ఈ డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ జరుగుతుంది. అంటే కడుపు నిండుగా అనిపిస్తుంది, ఆకలి చాలా సేపటి వరకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. మరియు ఈ చియా సీడ్స్ తీసుకున్న వాళ్ళల్లో గట్ మైక్రోబయోమ్ అంటాము. ఇది ఆకలిని తయారు చేసే కొన్ని మైక్రోబయోటా ఉంటాయి మన పేగుల్లో, ఫర్మిక్యూట్ అంటాము. అవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆకలి తగ్గిపోతుంది క్రమేణా. బైల్ సాల్ట్స్లో ఆల్టరేషన్ రావడం వలన టేస్ట్ మారిపోతుందండి. అసలు ఆయిల్ కొంచెం ఉన్నా కూడా టాలరేట్ చేయలేరు. మరియు వీళ్ళు హెవీగా ఫుడ్ తిందాము, టేస్టీగా ఫుడ్ తిందాము అన్న ఆలోచన కూడా వీరికి తగ్గిపోతుంది అన్నమాట. మరి బరువు తగ్గితే మంచిదే కదా, షుగర్ కంట్రోల్ అవుతుంది అంటారు. కరెక్టే, కానీ కొంతమంది జాగ్రత్తలు పాటించాలి. ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఉంటారో, 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, టీనేజర్స్, ప్రెగ్నెంట్ విమెన్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావడం వల్ల వీళ్ళ ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది, మజిల్ మాస్ తగ్గిపోవచ్చు, ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి, కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోవడం వలన ఎముకలు వీక్ అవుతాయండి. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం వీళ్ళలో గమనిస్తూ ఉంటాం. కాబట్టి చియా సీడ్స్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలనుకునే వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో మొదటిది, మీరు చియా సీడ్స్ని 1 స్పూన్తో స్టార్ట్ చేయండి. 1 స్పూన్ మాత్రమే ఒక రోజులో తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది కదా అని 4-5 టేబుల్ స్పూన్స్ తీసుకోకూడదు. సో మొదటి టిప్, 1 టీ స్పూన్తో స్టార్ట్ చేయండి. రెండవ టిప్, అరగంట కనీసం నీళ్ళలో నానబెట్టిన తర్వాతే తీసుకోండి. థర్డ్ ఇంపార్టెంట్ టిప్, మెయిన్ మీల్ ముందు తీసుకోవద్దు. అంటే లంచ్కి ముందు కానీ బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ తీసుకోకండి. ఆహారం తిన్న 2 గంటల తర్వాత మీరు తీసుకోవచ్చు. ఫోర్త్ ఇంపార్టెంట్ టిప్, చియా సీడ్స్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు దాంతోపాటు హెల్దీ ఫుడ్ తీసుకోండి. అంటే పెరుగులో కలిపి తీసుకోవడము, నట్స్తో పాటు తీసుకోవడము, లేకపోతే అపిటైజర్స్ అంటాము, లెమన్ వాటర్తో తీసుకోవడము, జింజర్ వాటర్తో తీసుకోవడము, ప్రోబయోటిక్స్ ఉన్న ఫుడ్తో పాటు తీసుకోవడం చేస్తే మనం చాలా వరకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోవచ్చు. సూపర్ ఫుడ్ అయిన చియా సీడ్స్ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ కూడా చేయొచ్చు.